గాంధీ జయంతి సందర్భంగా భూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. శిఖరా స్కూల్, విద్యాంజలి స్కూల్ సహకారంతో హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉన్న గోడలను శుభ్రం చేసి వాటిపై అందమైన చిత్రాలను గీశారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ప్రతి శని, ఆదివారాల్లో నగరంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి గోడలను శుభ్రం చేసి మంచి సందేశాత్మక చిత్రాలు గీయిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ తేజస్విని తెలిపారు. తాము చేస్తున్న సేవను గుర్తించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అభినందించారు. అలాగే ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని చెప్పారు. భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. అప్పుడు ఒక చిన్న గ్రూప్గా స్టార్ట్ అయిన మేము ఇప్పుడు దాదాపు 10,000 మంది పైగా వాలంటీర్లు ఒంగోలు అనే సిటీని క్లీన్ చేసి, అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్, మదిరా లాంటి డిఫరెంట్ సిటీస్లో మేము క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాము. మొత్తం మేమందరం కూడా వాలంటరీ గ్రూప్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, స్టూడెంట్స్, డాక్టర్స్, వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా ఊరిని శుభ్రంగా పెట్టుకోవాలి, మార్పు మనతోనే మొదలు అవ్వాలి అన్న నినాదంతో మొదలుపెట్టాం. ఈరోజు గాంధీ జయంతి రోజున గాంధీజీ అంటేనే స్వచ్ఛతకి ఒక ప్రతిరూపం లాగా చూస్తాం. ఎందుకంటే ఈ క్లీనింగ్ ఈజ్ మోర్, శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండిపెండెన్స్ అన్న మాటని గాంధీజీ గారు చెప్పారు. అదేవిధంగా బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ దిస్ వరల్డ్ అన్నారు. అదే మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు గాంధీ జయంతి రోజున హైదరాబాద్లో కూకట్పల్లి ఫోరం మాల్ ఎదురుగా ఒక ప్లేస్ని మేము అందరం క్లీన్ చేయాలని డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నామండి. మాతో పాటు శిఖరా స్కూల్ అండ్ శ్రీ విద్యాంజలి స్కూల్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు బాధ్యతగా స్వచ్ఛత అనే విషయం గురించి ముందుకు రావాల్సిన అవసరం ఉందండి. మార్పు ఏదో దేశభక్తి అంటే ఒకరోజు చూపించేది కాదు, ప్రతిరోజు మనం చేసే ప్రతి పనిలో దేశభక్తిని చూపించాలి. ముఖ్యంగా స్వచ్ఛతలో ఇలాగ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలందరినీ దేశం కోసం ఏదో ఒకటి చేయాలి, అది స్వచ్ఛతతోటే మొదలు పెట్టాలి అని ఎంకరేజ్ చేయడం చాలా ముఖ్యం. గవర్నమెంట్స్ కూడా సాటర్డే, సండే లాంటి డేస్ని స్వచ్ఛత కోసం డెడికేటెడ్గా, అది చిన్న ప్లేస్ అయినా కానివ్వండి, మన ఇంటి చుట్టుపక్కల మన వీధి శుభ్రం చేసుకుంటే తద్వారా రాష్ట్రం శుభ్రం అవుతుంది, దేశం